ఏ ఊరా ఇది? నీలాపురం. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలినీలాపురం గ్రామం కోసం మీరు చాలా సార్లు వినే ఉంటారు. కానీ ఇక్కడికి రావడం ఇదే నా మొదటిసారి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి విషయాలను ఇప్పటి వరకు న్యూస్ పేపర్ లో చదవడం తప్ప నేరుగా చూడడం ఇదే నా తొలిసారి. ఈ ఊరు పక్షుల విహార కేంద్రం, పక్షులకు పుట్టినిల్లు. సుమారు 500 సంవత్సరాల నుంచి విదేశీ పక్షులు ఇక్కడికి వస్తున్నట్లు పూర్వీకుల ద్వారా ఈ ఊరు గ్రామస్తులకి తెలిసిందంట. ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు ముందుగా పక్షులు ఇక్కడికి వస్తాయి, తిరిగి మే నెలలో వెళ్ళిపోతాయి. ఈ పక్షులు ఊరికి వచ్చిన రోజున గ్రామస్తులంతా శుభదనంగా భావిస్తారు. ప్రతి ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సంతాన ఉత్పత్తి కోసం పెలికాన్ పెయింటెడ్ స్టార్క్స్ అనే 2 జాతుల పక్షులు వస్తాయి. ఈ వలస పక్షులు పచ్చని పల్లి వాతావరణంలో ఉండే చింతా వెదురు చెట్లపై గూళ్ళు కట్టుకుని మార్చి, ఏప్రిల్ నెల వరకు ఇక్కడే జీవిస్తాయి. ఏప్రిల్ నెల తర్వాత తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని మాతృదేశానికి తిరిగి పయనం అవుతాయి. ఈ గ్రామంలో 500కు పైగా పక్షిగూలు ఉంటాయి. పిల్లలను కనేందుకు ఇక్కడ అనుకూల వాతావరణం ఉండడంతో వాటికి కావలసిన ఆహారం ఇక్కడ ఉప్పుటేరులో దొరకడం వల్ల ఈ వస్తాయని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ పక్షులు ప్రతి సంవత్సరం 1000 కిలోమీటర్లు దాటి వచ్చి ఇల్లు చేసుకునే నెల మన తేలినీలాపురం. ఇక్కడ పడే ప్రతి రెక్కల చప్పుడు ప్రకృతి మనతో మాట్లాడుతున్నట్టుంటుంది. బర్డ్ సాంచువరీ అంటే పుస్తకాల్లో చదివినట్టు కాదు, తేలినీలాపురంలో మన కళ్ళ ముందు జీవంలా కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఉదయం సూర్యోదయం పక్షులు ఎగిరే దృశ్యం చూశారంటే తేలినీలాపురం ఒక ఊరు కాదు, ప్రకృతి రాసుకున్న అందమైన గీత. ఇక్కడికి నేను వచ్చి చూశాక ఈ పక్షి సంరక్షణ కేంద్రానికి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ ప్రాంతం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. పాడైపోయిన కంచెలు, సురక్షితం కాని వీక్షణ టవర్లు, తాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు కొరతుంది. కోతుల దాడులు, చెరువులో సరైన సంరక్షణ లేకపోవడం, తుఫానులతో నేల కొరిగిన చింత, వేప వంటి గూడు చెట్లు కొరత, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అందువల్లే మా వినయపూర్వక విన్నపం ఏంటంటే మన జిల్లాకు అద్దం పట్టే ఈ తేలినీలాపురం పక్షి సంరక్షణ కేంద్రానికి రక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు మన జిల్లా కలెక్టర్ గారు మీ ప్రత్యేక దృష్టి సారించాలని తేలినీలాపురం వీడియో చేశాను కాబట్టి మీరందరూ మన పలాసవసి పేజ్ ని ఫాలో చేసుకుంటారని కోరుకుంటున్నాను.